డివిజన్ మిషన్. ఇప్పుడు మనము ఈ 10 సీడ్స్ని మనము 3 మెంబర్స్కి మనము ఈక్వల్గా డివైడ్ చేయాలి. దిస్ ఈజ్ ద 10 ఈజ్ ద డివిడెంట్, 3 ఈజ్ ద డివైజర్. ఫస్ట్ మనము ఈ 10 సీడ్స్ని 3 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేద్దాం. 1 2 3 3 మెంబర్స్ కాబట్టి ఓన్లీ 3 మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. 1 2 3 1 2 3 1 ఈజ్ ద రిమైండర్. ఇప్పుడు మనకు ఈక్వల్గా 3 మెంబర్స్కి ఎన్ని వచ్చినాయి? 3 ఈజ్ ద కోషియంట్. మన కోషియంట్ 10 డివైడెడ్ బై 3 చేసినామంటే మనకు రిమైండర్ ఈక్వల్ టు 1, కోషియంట్ ఈక్వల్ టు 3. ఈ విధంగా మనము డివిజన్ని నేర్పించవచ్చు పిల్లలకు. ఇదే విధంగా డివిజన్సే కాకుండా దీనితోటి మనము ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అదేవిధంగా ఉమ్మడి గుణిజాలు, ఉమ్మడి ఫ్యాక్టర్స్ ఇలాంటివి కూడా మనము దీనివల్ల మనం నేర్పవచ్చు.